నుంచి వచ్చి ఏదో ప్రెస్ మీట్ అన్నారు, ఏదో మేము కూడా ఏదో సేవా కార్యక్రమం చేస్తారులే, ఇది మామూలులే అనేసి మేము గుమ్మన అయిపోయినాం. కాబట్టి ఇలాంటి విషయాలు ఏమి ఇంకెప్పుడు జరగకుండా దీనిపైన న్యాయ విచారణ ప్లస్ ఎస్పీ గారికి చట్టపరమైన చర్యల కోసం ఎస్పీ గారిని రేపు కలవడం జరుగుతుంది. ఖచ్చితంగా నెక్స్ట్ ఈ విధంగా ఎవరు కానీ చేసినా వాళ్ళకి తగిన శాస్తి జరిగే విధంగా రేపు కంప్లైంట్ ఇస్తూ వాళ్ళకి నెక్స్ట్ ఎవరు ఈ విధంగా ట్రై చేసే విధంగా భయపడాలనేది మా అనుకున్నా. కాబట్టి రేపు ఎస్పీ గారిని కలిసి స్టేట్మెంట్ కంప్లైంట్ ఇవ్వబోతున్నాం. లేదు వాళ్ళ ప్రెస్ మీటు పెట్టుకునే దానికి మాకేం అభ్యంతరం లేదు. ఆ ముసుగులో ఇప్పుడు జరిగిన ఈ మైనస్ హీరో గారికి కానీ అభిమాన మనోభావం ఇవి జరగకూడదనేదే మా కోరిక. వాళ్ళు ప్రెస్ మీట్ అడ్డుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఇది పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇక్కడ మేము కాంట్రవర్సీ చేసేదానికి మేము ఒప్పుకోము స్థానికులుగా ఫస్ట్. అట్టనే ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అసలుగా మా థాటే ఉండదు మరి కాంట్రవర్సీ చేయాలని. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, ఎక్కువ మీడియా ఉంది కాబట్టి ఇక్కడ ఫోకస్ చేశారనేది రాత్రి మాకు డౌట్ వచ్చి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకి మాకు సంబంధం లేదనేది అఫీషియల్గా మేము డిక్లేర్ చేస్తాను. నెక్స్ట్ ఈ మారి ఇష్యూస్ కానీ చేసేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని చేసుకోవాలి. ఈ విధంగా సోషల్ మీడియాలో టీవీల్లో రాంగ్, ఇప్పుడు ఎన్టీఆర్ గారు వస్తారు 18వ తేదీ వచ్చి అనౌన్స్ చేస్తారు, ఇవన్నీ వచ్చాయి. దాన్ని వాళ్ళు ఖండించలా, అదంతా ఫేక్ న్యూసే. ఆ ఫేక్ న్యూస్ వస్తూ ఉన్నా కూడా వీళ్ళు ఆద్యం పోసింది వీళ్ళు. మేము ప్రెస్ మీట్ పెడతాము అని దాంట్లో ఎన్టీఆర్ వస్తాను ఇవన్నీ వచ్చాయి కదా, వాళ్ళు ఖండించలా. వాళ్ళు ఖండించుంటే ఇంతవరకు వచ్చి ఉండదు. ఇది సాఫీగా వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఇప్పుడు మేము ప్రెస్ మీట్ పెట్టద్దని మేము చెప్పట్లేదు, కార్యక్రమం చేసుకోమని చెప్తున్నాం. కానీ కాంట్రవర్సీ ఎందుకు చేసేవాళ్ళు మేము ఒప్పుకోము. కంపల్సరీ చట్టరీత్యా మేము యాక్షన్ తీసుకుంటాం. కంప్లైంట్ అదే ఏం జరిగింది మాకే తెలియదు. ఆ కంప్లైంట్లో మేము అన్నీ పొందుపరుస్తాం. ఈ విధంగా వీళ్ళు స్టార్ట్ చేస్తారు, ఈ విధంగా సోషల్ మీడియాలో వచ్చింది, దీనివల్ల ఇవి మైనస్లు అయ్యాయి, నెక్స్ట్ ఎవరు ఈ విధంగా చేయకుండా చూడాలని చెప్పి మేము ఎస్పీ కంప్లైంట్ ఇస్తాం. దాని వెనకాల వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళే చెప్తారు. ఎన్టీఆర్ పేరు వాడుకోవద్దని కాదు, ఎన్టీఆర్ పేరు వాడుకొని ఎవరెవరు చేశారు బయట దిమ్మని చెప్పి ఈ కార్యక్రమం. ఇది 100 కోట్ల పైన కూడా మేజర్ కంప్లైంట్ దానిపైన ఉంటుంది. అది మేజర్ కంప్లైంట్ 100 కోట్లే. దానికి అందుకనే ఎస్పీ గారిని కలిసి చెప్తాం, అది ఎంక్వైరీ చేసి వాళ్ళే చెప్తారు. మేము డిటెక్టివ్లు కాదు కదా, మేము ఫ్యాన్స్ అంతే. ఏం లేదు సార్, మాకు అసలు ఏమీ తెలియదు. నిన్నటి వరకు వెనక్కి తిరిగి చూస్తే మొత్తం మైనస్ అయిపోయింది. అది మాకు తేరుకొని ఇంక తెల్లారి నుంచి స్టార్ట్ చేస్తాం మేము స్టేట్మెంట్లు ఇచ్చేది.